హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం కెమిస్ట్రీలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో దీని గురించి ఇప్పుడు జరుగుతున్న ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్లో చాలా షిఫ్ట్లో ఈ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనమాట. సో ఇది చాలా సింపుల్, చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దీని గురించి ఒక క్లియర్ కట్ ఐడియా అనేది మనం క్రియేట్ చేసుకొని మనం ముందుకు వెళ్దాం. కాన్సెప్ట్ ఏంటి అంటే మాలిక్యులర్ మాస్ అనమాట. సో మనకి ఏదో ఒక కాంపౌండ్ అనేది ఇచ్చేసి దీని మాలిక్యులర్ మాస్ ఎంత అని అడుగుతూ ఉంటాడు. సో అలాంటప్పుడు వాటిని మనం ఎలా సాల్వ్ చేయాలి? మనకి ముఖ్యంగా పీరియాడిక్ టేబుల్లో ఒక 30 ఎలిమెంట్స్ తెలుసుకుంటే చాలు. అన్నిటినీ తెలుసుకోవాల్సిన పని ఏమీ లేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది మనం మాట్లాడుకున్న అన్ని కెమికల్ కాంపౌండ్స్ అన్నీ కూడా ఈ 30 అటామిక్ నెంబర్స్తో ఉన్న ఎలిమెంట్స్తోనే ఫామ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ 30 గురించి ఒక క్లియర్ ఐడియా తెచ్చుకొని వాటి యొక్క అటామిక్ మాస్లు ఎలా ఉంటాయి అని తెలుసుకుంటే చాలు. వాటి ద్వారా మిగతా వాటికి మనం మాలిక్యులర్ మాసెస్ కూడా రాయొచ్చు. ఇక్కడ రెండు పదాలు గుర్తుపెట్టుకోండి, ఒకటి అటామిక్ మాస్, రెండు మాలిక్యులర్ మాస్. ఫస్ట్ మనం అటామిక్ మాస్ గురించి మాట్లాడదాం. అసలు అటామిక్ మాస్ అంటే అర్థం ఏంటి అంటే మాస్ ఆఫ్ ఏ సింగిల్ యాటమ్. ఒక సింగిల్ యాటమ్ యొక్క మాస్ లేదా వెయిట్ని చెప్పటాన్ని అటామిక్ మాస్ అంటారు. ఉదాహరణకి ఇక్కడ మనం హైడ్రోజన్ చూసాం. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ అంతా 1, దాని అటామిక్ మాస్ కూడా 1 అనమాట. హీలియం చూసాం అనుకోండి, అటామిక్ నెంబర్ 2. ఓకేనా? ఇంటూ 2 చేస్తే ఏమొచ్చింది? మాస్ వచ్చింది. ఆ తర్వాత లిథియం అటామిక్ నెంబర్ అంతా 3, కానీ దాని మాస్ అంతా 7 అనమాట. అదేంటి 6.94గా ఉందంటే ఎప్పుడైతే దగ్గరగా ఉందో 6.9 డెసిమల్స్లో ఉంది కాబట్టి మనం 7గా తీసుకోవాలి. ఆ తర్వాత బెరీలియం అటామిక్ నెంబర్ అంతా 4. ఓకేనా? సో 4 రోళ్ళు 8, దగ్గరలో ఉందన్నమాట, 9 ఉంది. నెక్స్ట్ బోరాను 5 రోళ్ళు 10, కార్బను 6 రోళ్ళు 12, నైట్రోజను 7 రోళ్ళు 14, ఆక్సిజన్ 8 రోళ్ళు 16, ఫ్లోరిన్ 9 రోళ్ళు 18 +1, అంటే ఫ్లోరిన్కి మాత్రం +1 యాడ్ చేసాం. ఓకేనా? తర్వాత 10 రోళ్ళు 20, నియానికి కూడా 20 ఉంది. నెక్స్ట్ ఎక్కడ ఉంది? ఇంటూ 2 +1, బెరీలియంకి ఇంటూ 2 చేసి +1 చేయాలి. నెక్స్ట్ లిథియంకి కూడా ఇంటూ 2 +1, అంటే ఒక లిథియంకి, ఒక బెరీలియంకి, ఒక ఫ్లోరిన్కి 1 నుంచి 10 లోపు ఉన్న వీటన్నిటికీ కూడా హైడ్రోజన్ మినహాయించి వీటన్నిటికీ కూడా మనం అటామిక్ మాసులు తెలియాలంటే ఇంటూ 2 చేస్తే సరిపోయిద్ది. ఇదిగోండి, బోరాన్ ఇంటూ 2 10 10, కార్బన్ ఇంటూ 2 12, 7 రోళ్ళు 14, 8 రోళ్ళు 16, అంటే వాటి అటామిక్ నెంబర్స్ తెలిస్తే ఇంటూ 2 చేస్తే సరిపోయిద్ది. వేటికి? లిథియము, బెరీలియము, ఫ్లోరిన్, హైడ్రోజన్, వీటికి ఏం చేయకూడదు. ఓకేనా? అసలు హైడ్రోజన్కి అయితే 1 కాబట్టి 1 మీరు ఈజీగా చెప్పేయచ్చు. కానీ మనం లిథియంకి, బెరీలియంకి, ఫ్లోరిన్కి ఇంటూ 2 చేయాలి, +1 చేయాలి. ఈ 3 గుర్తుపెట్టుకోండి. కానీ ఎక్కువగా ఈ లిథియము, బెరీలియము, ఈ ఫ్లోరిన్తో ఎక్కువ రావన్నమాట. మనం వాడే ఫార్ములాస్లో ఎక్కువగా ఇవి రావు. అయినా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఫ్రేమ్ చేస్తే తప్పు లేకుండా ఉండాలి అంటే లిథియం, బెరీలియం, ఫ్లోరిన్ ఈ 3టికి ఇంటూ 2 +1 చేయాలి. ఓకేనా? మిగతా హైడ్రోజన్ కాకుండా ఉన్న అన్ని 1 నుంచి 10 లోపు ఉన్న ప్రతి యాటమ్కి ఇంటూ 2 చేస్తే ఎనఫ్. ఏమొచ్చిద్ది? దాని అటామిక్ మాస్ వచ్చిద్ది. ఇది 1 నుంచి 10 వరకు ఉన్న కథ. కమింగ్ టు 11 నుంచి 20 వరకు చూద్దాం. ఇంటూ 2 +1, ఇదిగోండి 23, 22.99 అంటే 23 కదా. సో ఎప్పుడైనా సోడియం బాగా వాడుతూ ఉంటాం మనం, గుర్తుపెట్టుకోండి, 23 తీసుకోవాలి. నెక్స్ట్ ఇంటూ 2 24 వచ్చింది. నెక్స్ట్ ఇంటూ 2 ఇదిగోండి 26.9 అని అడిగట్టు +1 అనమాట. మనం దీన్ని 27 తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సోడియం 23, అల్యూమినియం 27, తర్వాత సిలికాను 14 రోళ్ళు 28, 15 రోళ్ళు 30, +1 కలపాలి. ఇదిగోండి 31 దగ్గరికి వచ్చింది, చూసారా? సో ఫాస్ఫరస్కి +1 కలిపాం. నెక్స్ట్ సల్ఫర్కి 32, ఇదిగోండి. నెక్స్ట్ క్లోరిన్కి ఇంటూ 2 +1 అనమాట. సో 17 రోళ్ళు 34 +1, కానీ దీనికి 1.5 కలుపుకోండి. దీనికి 35.5 ఉండిద్ది అనమాట ఎప్పుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? క్లోరిన్కి మాత్రం ఇంటూ 2 +1 చేస్తే 35 వస్తుంది, కానీ 35.5 ఉండిద్ది ఎగ్జాక్ట్గా మాట్లాడుకుంటే. అందుకే ఇంటూ 2 + 1.5 పెట్టుకోండి. ఆర్గాన్కి
ఇదిగోండి ఇంటూ 2 ప్లస్ 2 అనమాట. చూసారా 40 వచ్చింది ఇక్కడ, 40 నియర్లీ 40. ఆర్గాన్ మనం ఎక్కువగా వాడం, ఇబ్బంది ఏమీ లేదు. నెక్స్ట్ పొటాషియం ఇంటూ 2 ప్లస్ 1, ఇదిగోండి. నెక్స్ట్ కాల్షియం ఇంటూ 2. ఓకేనా. సో కాల్షియంకి 40, పొటాషియంకి 39, దగ్గర దగ్గర ఉంటాయి కదా. కాల్షియం ఏమో 40 గుర్తుపెట్టుకో, పొటాషియంలో లాస్ట్ 9 ఉంది, ఇక్కడ 9 ఉండిద్ది. ఓకేనా. క్లోరిన్ 35.5, సల్ఫర్ 32, ఫాస్ఫరస్ 31, 17 రోళ్ళు ప్లస్ 1. ఇక్కడేమో ప్లస్ 1, ఇక్కడేమో ప్లస్ 1, ఇక్కడేమో ప్లస్ 1. ఒక 11 నుంచి 15 వరకు మార్చి మార్చి ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 వచ్చింది. ఇక్కడ మాత్రమే ప్లస్ 1.5. ఇది మనకు అక్కర్లా, ఆర్గాన్ తీసేసేయండి, మనం ఎక్కువ వాడం, ఫార్ములాస్లో రాదు, ఎందుకంటే చర్యలు ఎక్కువ పాల్గొనదు నోబెల్ గ్యాస్ కాబట్టి. ఓకేనా. సో ఎక్కడొచ్చింది జస్ట్ తేడా ఎక్కడొచ్చింది, 1.5 క్లోరిన్ దగ్గరే వచ్చింది. మిగతా 11, 13, 15, 19, 11, 13, 15, 19 గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈ ఆడ్ నెంబర్స్ దగ్గర మనకి 1 యాడ్ చేయాలి. సో సోడియంకి 23, అల్యూమినియంకి 27, నెక్స్ట్ ఫాస్ఫరస్కి 31, సల్ఫర్కి 32, క్లోరిన్ 35.5, పొటాషియం 39, కాల్షియం 40. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. 1-2 సార్లు చూసుకుంటే మీకు చాలా ఈజీగా ఉండిద్ది అనమాట. ఒక రూల్ ఫాలో అవ్వదు చెప్పుకోవడానికి, కొన్నింటికి వచ్చింది కొన్నింటికి రాదు, అందుకే ఇలా 4-5 సార్లు చదివితే అయ్యే గుర్తుంటాయి. ఓకేనా. తర్వాత 21 నుంచి 30, మనం 30 వరకు తెలుసుకుందాం అనుకున్నాం కదా. 21 స్కాండియం, 21 రొళ్ళు ప్లస్ 2, సారీ 21 రొళ్ళు 42 ప్లస్ 2, 42, 45 వచ్చింది కదా. ఓకే 45 గుర్తుపెట్టుకుందాం మనం, దగ్గరగా ఉండిద్ది. 45. నెక్స్ట్ 47 టైటానియం, వెనీడియం 50 హాఫ్ సెంచరీ గుర్తుపెట్టుకోవాలి వెనీడియం. క్రోమియం 52, 52కి ప్లస్ 3 కలపాలి. మాంగనీస్ 55, వెరీ వెరీ ఇంపార్టెంట్ 55. ఐరన్ కూడా 55 తీసుకోండి. ఓకేనా, దగ్గర దగ్గర గుర్తుపెట్టుకోండి. క్రోమియం 52, మాంగనీసు ఐరన్ 55 తీసేసుకోండి. నెక్స్ట్ కోబాల్ట్ ఎక్కువ వాడడం, నికిల్ వాడడం. కాపర్ 64 తీసుకోండి. సగం ఉంది కదా, 63.5 తీసుకోండి. చక్కగా 63.5 తీసుకోండి. అక్కడేమో క్లోరిన్కి 35.5, ఇక్కడ 63.5, 0.5లో చెప్పగలిగింది అనమాట. ఇది 65 తీసేసుకోండి. 55 ఐరన్, 65 జింక్ అనమాట. కాపర్ 63.5, మాంగనీస్ 55. ఓకేనా. 45 ఏమో స్కాండియం. సో 45 మధ్యలో 55, చివరి 65. 45 ఏమో స్కాండియము, 55 ఏమో మాంగనీసు, 65 ఏమో జింక్, 63.5 కాపర్. ఇదనమాట. ఇవి 30 అటామిక్ నెంబర్స్, వాటి యొక్క మాసెస్ అనమాట. వీటిని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది మాలిక్యులర్ మాస్. ఇందాక మనం అటామిక్ మాస్ అంటే ఏమనుకున్నాం, ఒక యాటమ్ యొక్క మాస్. కానీ ఇక్కడ మాలిక్యూల్ అంటే అర్థం ఏంటి, 2 or more atoms combinedly called. 2 or more atoms combinedly called, దాన్ని మనం ఏమంటాం, మాలిక్యూల్ అంటాం. ఇప్పుడు మన దగ్గరికి 2-3 యాటమ్స్ని కలిపి తీసుకొస్తాడు, వాటి అటామిక్ మాస్ అడుగుతాడు. ఓకేనా. ముందు సింపుల్గా ఉన్న వాటితో స్టార్ట్ చేద్దాం. ఆక్సిజన్ అటామిక్ వెయిట్ ఎంత, 16. 8 అటామిక్ నెంబరు, ఇంటూ 2 16. సో ఎన్ని ఉన్నాయి, ఆక్సిజన్లు 2 ఉన్నాయి కాబట్టి నువ్వు ఇంటూ 2 చేయాలి. 16 ఎంత, 32. అలా నువ్వు ఆన్సర్ చేయాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ H2, హైడ్రోజన్ అటామిక్ వెయిట్ ఎంత, 1 ఇంటూ 2. అప్పుడు ఎంత వచ్చింది, 2 వచ్చింది అనమాట. అలాగా. ఆ తర్వాత నైట్రోజన్ అటామిక్ వెయిట్ ఎంత, 14. 7 రోళ్ళు 14, దాని అటామిక్ నెంబర్ 7, ఇంటూ 2 చేస్తే 14. ఇప్పుడు N2 అన్నాడు కాబట్టి ఇంటూ 2 చేయాలి. 14 రోళ్ళు ఎంత, 28. ఓకేనా. అక్కడ నువ్వేం చేస్తున్నావు అంటే అటామిక్ నెంబర్ని తీసుకున్నప్పుడు 7 వచ్చింది, 7ని ఇంటూ 2 చేస్తే 14 వచ్చింది. ఇది అటామిక్ వెయిట్,
కానీ అలాంటి నైట్రోజన్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఇంటూ 2 చేసాం. ఎన్నిసార్లు ఇంటూ 2 చేస్తున్నామో గమనించుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వాటర్ మాలిక్యూల్ తీసుకుందాం. వాటర్ మాలిక్యూల్ దీని అటామిక్ వెయిట్ ఎంత అంటాడు. ఫస్ట్ హైడ్రోజన్ ఇంటూ 2 ప్లస్ ఆక్సిజన్ అనమాట. హైడ్రోజన్ అటామిక్ వెయిట్ 1 ఇంటూ 2. ఆక్సిజన్ ఎంత? అటామిక్ నెంబరు 8. 8 2 16. 16 2 ఎంత? 18 U అనమాట. అటామిక్ మాస్ని AMUలో చూపిస్తారు. మాలిక్యులర్ మాస్ అయినా సరే AMU అటామిక్ మాస్ యూనిట్ అని చదవాలన్నమాట. కాబట్టి U మెన్షన్ చేసి రాస్తున్నాను. ఓకేనా? వాటర్ మాలిక్యూల్ అర్థమైంది ఎలా చేయాలో. కమింగ్ టు ఇప్పుడు ఇంకో మాలిక్యూల్ తీసుకుందాం, CO2. ఇవి మనం డైలీ వాడుతూ ఉంటాం కాబట్టి మాలిక్యూల్స్గా ఇవి మనకు అర్థమవుతాయి. సో C+O ఇంటూ 2. కార్బన్ అంటే 12, ఆక్సిజన్ అంటే 16 ఇంటూ 2. 16 ప్లస్ 12, 6 2 8, 3 1 4, 48. అంతేనా? ఓకే, 16 కదా, 12. ఎస్, 2 2 4, 44 అనమాట. సింపుల్. తర్వాత ఇంకో కాంపౌండ్ ఏం తీసుకుందాం? అమోనియా తీసుకుందాం. అమోనియా ఫార్ములా NH3. సో N ఇంటూ N ప్లస్ ఒక్క నిమిషం N ప్లస్ H ఇంటూ 3 అనమాట. N అంటే 14, H అంటే 1 ఇంటూ 3. 14 ప్లస్ 3 17 అదనమాట. దేంది? అమోనియాది. నెక్స్ట్ మీథేన్ తీసుకుందాం. మెల్లిగా వెళ్తున్నా, ముందు సింగిల్ కాంపౌండ్స్ చెప్పాను ఇలాగా, ఆ తర్వాత కాస్త పెంచుతున్నాను. ఓకేనా? సడన్గా పెద్ద వాటికి వెళ్తే కాస్త చేయడం ఇబ్బంది అవ్వచ్చు కొంతమందికి, అందుకని. సో కార్బన్ అంటే 12. 1 2 సార్లు రాసామనుకోండి అవి గుర్తుండిపోతాయి. హైడ్రోజన్ అంటే 4. సో 12 ప్లస్ 1 ఇంటూ 4. సో 12 ప్లస్ 4 16. నెక్స్ట్ NaCl టేబుల్ సాల్ట్ తీసుకుందాం. సో Na అంటే 23. ఓకేనా? మనం 23 అని చదువుకున్నాం, గుర్తుందా? నెక్స్ట్ క్లోరిన్ అంటే 35.5, మర్చిపోవద్దు. కాపర్ అంటే 63.5. క్లోరిన్ అంటే 35.5. 0.5లో వచ్చిన 2 అనమాట. సో 35.5. 5 3 8, 3 2 5, 0.5 58.5. ఓకేనా? కాస్త పెంచుదాం డోసు. ఇథనాల్ తీసుకుందాం. ఇథనాల్ ఫార్ములా C2H5OH. C అంటే ఎంత? కార్బన్లు 2, హైడ్రోజన్లు ఇక్కడ 1, మొత్తం 5 1 6. 6 ప్లస్ ఆక్సిజన్ అనమాట. ఆ కార్బన్ అంటే ఎంత? 12 ఇంటూ 2. 12 2 24 ప్లస్ ఆక్సిజన్ అంటే 6 వచ్చింది. ఆక్సిజన్ హైడ్రోజన్ అంటే 6 వచ్చింది. 1 కదా, 1 ఇంటూ 6 వచ్చింది. ఆక్సిజన్ అంటే 16. సో 16 రాసుకోండి. అంతే కదా. 24 6 30, 40 46. సో ఓవరాల్గా మనకి ఎంత వచ్చింది? 46 వచ్చింది. దట్ ఈస్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఇథనాల్. నెక్స్ట్ ఏం తీసుకుందాం? ఇంకేమున్నాయి? గ్లూకోజ్ తీసుకుందాం. గ్లూకోజ్ C6H12O6. కార్బన్లు 6, హైడ్రోజన్లు 12, ఆక్సిజన్లు 6. అంతేనా? కార్బన్ ఎంత? 12 6. హైడ్రోజన్ 1 ఇంటూ 12. ఆక్సిజన్ అంటే 16 6. సో 12 72 ప్లస్ 12 16 96. 6 2 8, 2 10, 9 1 10, 17 18 180. కరెక్ట్ నెంబర్ వచ్చింది, 180. సప్లిమెంటరీ యాంగిల్స్ యొక్క యాంగిల్ అంతా 2 యాంగిల్స్ సప్లిమెంటరీ ఉన్నాయని చెప్పానంటే వాటి సమ్ 180 ఉండాలి, అలాగనమాట. ఓకేనా? నెక్స్ట్ మీరు హోంవర్క్ చేయండి. ఇది CH3COH ఏమంటాం? దీన్ని ఎసిడిక్ యాసిడ్ అంటాం. ఓకేనా? ఎసిడిక్ యాసిడ్. సో దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత? కామెంట్ సెక్షన్లో రాయండి. చేసే విధానం అయితే ఇదే, జాగ్రత్తగా రాయండి. నెక్స్ట్ ఇంకేం చేద్దాం?
CaCO3 తీసుకుందాం, కాల్షియం కార్బోనేట్. ఓకేనా. సో కాల్షియం ప్లస్ కార్బన్ ప్లస్ ఆక్సిజన్లు 3, కాల్షియం అంటే 40, 22 40, కార్బన్ అంటే 12, ఆక్సిజన్ అంటే 16. సో 40 ప్లస్ 12, 16 3 48, 8 2 10, 0 4 1 5, 5 4 9, 9 1 10, 100. 100 వచ్చింది, 100. ఓకేనా. నెక్స్ట్ అన్నీ సింపుల్ చెప్పడం కాదు, కష్టమే చెప్పమంటారా? కష్టమే చేద్దాం. Na2SO4 10H2O. ఓకేనా. Na2SO4 10H2O ఇది చేద్దాం. సోడియం అంటే ఎంత? 23, 23 రోళ్ళు 2 ఉంది కాబట్టి. సల్ఫర్ అంటే 16, 16 రోళ్ళు 32. ఆక్సిజన్ అంటే 16 ఇంటూ 4 ఇంటూ, ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ఈ 10H2O అనేది అలా రాసుకోవాలన్నమాట మనం. ఇదిగోండి ఇలా బ్రాకెట్ పెట్టుకోండి. ఆ H2O మాలిక్యూల్ మొత్తానికి 10 అప్లై అయ్యింది కాబట్టి ఇక్కడ మనం 10 పెట్టుకొని, ఇప్పుడు నేను మార్చి రాస్తాను అర్థమైంది. 10 పెట్టుకొని హైడ్రోజన్ అంటే 1 కాబట్టి ఇంటూ 2, ఆక్సిజన్ అంటే 16 ఇలా రాసుకోవాలన్నమాట. H2O మాలిక్యూల్కి మొత్తానికి 10 అప్లై అయ్యింది. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతాం. 23 రోళ్ళు 46, ఇది 36, 16 4 64 ఇంటూ 10 పెట్టుకొని 16 ప్లస్ 2 18, 180. ఓకేనా. ఇక్కడ ప్లస్ వచ్చింది అనమాట. సో 46, 32, 64, 180. ఈయన డిజిట్స్ చూద్దాం. 4 2 6, 6 6 12, 8 6, 14, 3 17, 17 4 21, 21 1 22. నెక్స్ట్ లాస్ట్లో ఇక్కడ 3 ఉంది. ఎస్ 322 అనమాట. 332 సింపుల్. ఓకేనా. క్లారిటీ వచ్చిందా? ఇదిగోండి ఈ 2 1 కలిపి రాశాను. పెద్దగా ఇచ్చినా సరే చేయొచ్చు, పద్ధతి అయితే అది. వాడు ఎలాగైనా అడగనివ్వండి, మనం చేసే విధానం అయితే మారదు. నెక్స్ట్ 2 3 చేస్తున్నాను, ప్రాక్టీస్గా ఉండిద్దని మీకు. KMnO4 పొటాషియం పర్మాంగనేట్. చూడండి కే అండ్ అని తీసుకోవాలి. 19 లాస్ట్లో 9 ఉంది కాబట్టి 39 తీసుకోవాలనుకుందాం. ఓకే 39 ప్లస్ మాంగనీస్ అంటే 55 తీసుకోవాలనుకున్నాం మనం. ఆక్సిజన్ అంటే 16 ఇంటూ 4. సో 39 ప్లస్ 55, 16 4 64, 5 4 9, 9 9 18, 6 5 11, 3 14, 1 15, 158. సింపుల్ అనమాట. ఓకేనా. తర్వాత CuCl2 కాపర్ క్లోరైడ్ చూద్దాం. CuCl2 ఓకే. కాపర్ అండ్ అని తీసుకోవాలనుకున్నాను. 63.5 పాయింట్స్లో ఉండేది అదేం కూడా చెప్పా. ఇదిగోండి ఓకేనా. పాయింట్స్లో ఉండేది క్లోరిన్ దగ్గర 35.5, ఇక్కడేమో 63.5. నెక్స్ట్ క్లోరిన్ అంటే 35.5, 2.5 కలిపేలా తీసుకున్నాను అనమాట. సో 35.5 ఇంటూ 2. సో 63.5 ప్లస్ 35 70, 0.5 ఇంటూ 2 1 అంటే 71. సో 1 3 4, 7 6 13, 0.5 134.5. అంతేనా? తప్పు చేశానా? కరెక్టే. నెక్స్ట్ ఏం చేద్దాం? ZnCl2 కూడా తీసుకుందాం, గుర్తుండిద్ది దగ్గరే. ZnCl2 చూడండి. జింక్ అంటే ఎంత? 65 తీసుకోమన్నాను ప్లస్ 35.5 ఇంటూ 2. సో 65 ప్లస్ 71, 5 1 6, 7 6 13, 136. ఓకేనా. కాస్త తేడానే ఉంది. నెక్స్ట్ CaHCO3 ట్వైస్. ఇది లాస్ట్ వన్ అనమాట. ఇలా ఇచ్చినా చేయొచ్చు, భయపడకుండా చేయండి. కాల్షియం అంటే ఎంత? 40 ప్లస్ బ్రైట్ గుట్టుకో. హైడ్రోజన్ అంటే 1 ప్లస్ కార్బన్ అంటే 12 ప్లస్ ఆక్సిజన్ అంటే 16 ఇంటూ 3, మొత్తానికి ఇంటూ 2 చేయాలి.
ఓకేనా. సో 40 ప్లస్ 12 1 13. ఓకే, ఇలా రాసుకుందాం. 48 ఇంటూ 2, 48 2 50, 60 61. సో 40 ప్లస్ 61 ఇంటూ 2. సో 40 ప్లస్ 122, లాస్ట్లో 2, 160 అంతేగా, 162 ఇదన్నమాట. ఓకేనా, క్లారిటీ వచ్చిందా? ఇదంతా కూడా ఏంటి, మాలిక్యులర్ మాస్ లేదా మాలిక్యులర్ వెయిట్ అనమాట. స్టార్టింగ్లో చెప్పిన ఆ 3 టేబుల్స్ దగ్గర 1-2 సార్లు మీ బుక్లో రివిజన్ చేసుకొని ఇలా అని గుర్తుపెట్టుకుంటే ఎనీ కెమికల్ ఏదైనా ఇచ్చినా సరే మీరు ఈజీగా చేయగలరు. నేను ఎగ్జామ్లో కాదు, కామెంట్ సెక్షన్లో ఏమడిగాను, ఈ కాంపౌండ్, ఎస్ ఇది అడిగాను నేను. ఇది మీరు జాగ్రత్తగా చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఓకేనా. సో ఇక్కడితో వీడియో కంప్లీట్ చేస్తున్నాను. ఇలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏమైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా తొందరగా అయిపోవడానికి అవకాశం ఉన్నప్పుడు నేను 10, 15 లేదా 20 నిమిషాలు వాటిని ప్లాన్ చేసి ఆ క్వశ్చన్ పడుతున్న కాన్సెప్ట్ మీద మాట్లాడుతూ ఉంటాను. వాటిని మీరు ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా. డైలీ అనాలిసిస్కి సంబంధించిన ఎవరైతే పిల్లలు రాసి పెడుతున్నారో వాళ్ళు మోస్ట్లీ మనం మాట్లాడుకున్న పీవైక్యూస్ నుంచే వస్తున్నాయని చెప్పి వాళ్ళు రాస్తున్నారు, నేను అదే పెడుతున్నాను, మీరు చూస్తూనే ఉన్నారు. కాబట్టి మాట్లాడుకున్న కాన్సెప్ట్ ఎక్కడికి వెళ్ళదు. దట్ ఈస్ ప్యూర్లీ ఫ్రమ్ ఎన్సీఆర్టీ. ఓకేనా. ఇంకా నేను ఎన్సీఆర్టీ నుంచి చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఈ మధ్య బాగా మజిల్ టిష్యూ గురించి అడుగుతున్నాడు, ఎపిథీలియల్ టిష్యూ గురించి బాగా అడుగుతున్నాడు. కాస్త దాని గురించే ఒక 20 నిమిషాలు కేవలం మజిల్ టిష్యూ గురించే ఎలా అడుగుతున్నాడు ఏంటి వాటిని బొమ్మల ద్వారా కూడా చెబుదాం అనుకుంటున్నాను. మెల్లిగా అది కూడా ప్లాన్ చేసి ఒక 20 నిమిషాల్లో మెల్లిమెల్లిగా వదులుతాను. ఓకేనా. అవి కూడా మీకు చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఎన్సీఆర్టీ బుక్స్ చదువుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. నేను చెప్పిన అక్కడి నుంచే చెబుతా, నేనేం వేద విద్య ఏం చెప్పట్లా, అక్కడిదే చెబుతున్నాను, కానీ మీకు అర్థమయ్యే విధానంలో చెబుతున్నాను అంతే. సో దాని మీద ఫోకస్ చేసుకోండి, చక్కగా సబ్జెక్ట్ అర్థమైంది, మీరు కూడా సైన్స్లో ప్రో అవ్వచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. కీప్ సపోర్ట్ అవర్ ఛానల్. బై.